ప్రార్థించుకుందాం. Gracious God, loving, living, heavenly Father, కృపగల జీవము గల సజీవుడు గల మా పరలోకపు తండ్రి, in the blessed and worthy name of Lord Jesus Christ, we come unto thy throne of grace. ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామంలో మీ కృపా సింహాసనం దగ్గరికి మేము వస్తుంటున్నాం. Thank you, dear Lord, for reminding us that thy presence matters everything for us in our lives. ప్రభా, మా యొక్క జీవితంలో మీ యొక్క సన్నిధి అనుక్షణము మాకు అవసరం అని చెప్పి మాకు జ్ఞాపకం చేసుకొచ్చినందుకే నీకు స్తోత్రాలు. Thank you for the bowl of manna, which reminds that you are the provider and you have been providing continuously even through these difficult days. ప్రభా, మీరు పరలోకపు మన్నాగా ఈ యొక్క కష్టకరమైన దినాలన్నింటిలో కూడా మాకు ఎడతెగక మీ యొక్క పరలోకపు మన్నాను మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు, మాకు సహాయం చేస్తున్నందుకే వందనాలు. Dear Lord, thank you for Lord Jesus Christ, who has been our high priest, who bore our transgressions on the cross, shed his precious blood for the remission of our sins. ప్రభా, మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన ప్రధాన యాజకుడిగా మా యొక్క అతిక్రమములు, మా యొక్క దోషములన్నింటినీ కూడా శిలువ మీద భరించి శిలువ మీదకి మోసుకొని వెళ్ళినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for the compassion of Lord Jesus Christ, that he has demolished the law with his love on the cross. ప్రభా, మాకు విరుద్ధముగా ఉన్న ధర్మశాస్త్రముని శిలువ మీద దాన్ని కొట్టివేసినందుకై ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Thank you for his grace and mercy upon us. ప్రభా, మీ కృపా కనికరాలు మా మీద ఉంచినందుకై స్తోత్రములు. Thank you that the condemnation has been taken away and we have been forgiven through Lord Jesus Christ. ప్రభు, మా మీద ఉన్న నేరారోపణ అంతా కూడా తీసివేయబడి యేసుక్రీస్తు ప్రభునందు మేము క్షమాపణ పొందినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. At this time we look unto thee, that you may teach us, that we may live a life which is worthy and acceptable in thy sight. ప్రభా, ఈ యొక్క సమయంలో మరొకసారి మీ యొక్క దృష్టిలో యోగ్యమైనదిగాను నిందారహితముగాను అంగీకార యోగ్యమైన జీవితాన్ని మేము జీవించినట్లు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Thou may exhort us from thy living word. ప్రభు, మీ యొక్క సజీవమైన వాక్యంలో నుంచి మీరే మాకు హెచ్చరికలు దయచేయండి. May the Holy Spirit teach me at this hour what I have to say. ప్రభు, ఏదైతే మేము బోధించవలసినదో పరిశుద్ధాత్ముడే నాకు బోధించును గాక. I bind the powers of darkness in the mighty name of Lord Jesus Christ. అంధకార శక్తులు, సంబంధ శక్తులన్నిటిని యేసుక్రీస్తు వారి శక్తి గల నామంలో బంధిస్తున్నాం. Giving all glory, honor and power for all this in Lord Jesus' precious name I pray. సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సమస్తమన్నిటిని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. I again greet you all in the mighty name of our Savior Lord Jesus Christ. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభములు తెలియజేస్తున్నా. It is lockdown everywhere, but it is kneel down for all of us. మిగతా అంతట్లో చూస్తే లాక్డౌన్ గా ఉంది, మనకైతే నీల్ డౌన్ మోకరింపుగా మనకున్నది. And during our kneel down time, we have been much strengthened because we are experiencing the presence of God very closely. ప్రాముఖ్యంగా ఈ యొక్క మోకాళ్ళ జీవితంలో ప్రస్తుత కాలం మందు ఎక్కువగా మనం ప్రభుతో ఈ యొక్క విషయంలో మనం ఉన్న దాన్ని బట్టి దేవుని సన్నిధిని మనం అతి సమీపంగా అనుభవిస్తూ వస్తున్నాం. But definitely we are able to notice that everything around us has been changing. మనకి బాహ్యంగా కనబడుతుంది, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అన్ని కూడా మారిపోతూనే వస్తున్నాయి. And sometimes it is causing anxiety for us because things are not the same. కొన్నిసార్లు ఏంటంటే అందులో మనకి కొంచెం ఆతృత కూడా కలుగుతూ ఉంటది, ఎందుకంటే పరిస్థితులన్నీ అదే రీతిగా ఉండలేదు. The working style has changed. Everybody mostly are working from home. ఏ రీతిగా అయితే అది వరకు పని చేస్తూ వచ్చినామో ఆ రీతిగా ఇప్పుడు పని చేయట్లేదు, అందరం ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్నాం చాలా వరకు. And schools also, there are online classes going on for our children, and sometimes it is extremely challenging for the parents at home. స్కూల్ కూడా మీరు గమనించి చూసినట్లయితే వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసినాయి. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులైన వారికి బహు కష్టకరమైన పరిస్థితిగా కనబడుతుంది అప్పుడప్పుడు. So shopping is not the same. అది వరకు ఏ రీతిగా షాపింగ్కి వెళ్ళి చేస్తూ వచ్చినామో అది అలాగే లేదు ఇప్పుడు. Traveling is not the same. ప్రయాణం చేసే పద్ధతి కూడా అలాగే లేదు. Gatherings or functions are not the same. ఫంక్షన్లకి వేరే వాటికి తిరిగి కలిసి వెళ్ళటం అలా కూడా లేదు. Everything is changing. అన్ని కూడా మారిపోతున్నాయి.
But praise God, the God of the Bible, he doesn't change. అయితే దేవునికి స్తోత్రము, బైబిల్ గ్రంథం దేవుడు మార్పు లేనటువంటి వాడు, మారని వాడు. Psalm 90 and verse 2. కీర్తన సంఖ్య 92వ వచనం. This is just to remind ourselves that our God doesn't change. ఇది ఒకసారి మరలా మనం జ్ఞాపకం తీసుకొచ్చుకోవడానికి, అదేమంటే మన దేవుడు మారని, మార్పు చెందినటువంటి వాడు అని. Everything around us may change and disturb us, but because we have a God who doesn't change, let us have our hope in him. మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోయి మనకి కలతను తీసుకొని రావచ్చు, అయితే మారని దేవుడు మనకున్నాడు కాబట్టి ఆ నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. Psalm 90 and verse 2. కీర్తన సంఖ్య 92వ వచనం. Before the mountains were brought forth, or ever thou hadst formed the earth and the world, even from everlasting to everlasting, thou art God. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడువు. So we come to this never changing God. ఇట్లా మార్పు లేనటువంటి, ఎన్నడూ మారని దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. We come to this counselor so that he will give us counsel even how to live a blessed life during these difficult times. మనం ఇట్లాంటి ఆలోచనకర్త దగ్గరికి వస్తుంటున్నాం. ఎవరైతే ఇట్లాంటి కష్టతరమైన పరిస్థితులు కూడా ఆలోచన మనకు అనుగ్రహించగలడో ఆయన దగ్గరికి వస్తున్నాం. Praise God that he has given us one more opportunity that we may examine our lives so that we are found worthy and acceptable in the sight of God. మరొకసారి దేవుని యొక్క దృష్టిలో యోగ్యమైన వారంగా, నిందారహితంగాను మనల్ని కనపరుచుకోవటానికి, మరొకసారి మనం పరీక్ష చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం. Lord's table is the most solemn time in our worship service. సాధారణంగా మన ఆరాధన క్రమములో ప్రభు యొక్క బల్ల అనేది అతి గంభీరమైన సమయం అది. It is a very close communion between God and yourself personally. ఎందుకంటే అది వ్యక్తిగతంగా నీకును దేవునికి మధ్యలో ఉండే ఆ సంబంధము, సంభాషణ, అది వ్యక్తిగతమైన సమయం అది. And Lord's table is instituted by Lord Jesus Christ himself for his own disciples. మరి ఈ ప్రభు బలం చూసినట్లయితే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులతో పాటు చేసుకుంటూ ఆయనే మొట్టమొదట ఆరంభించినాడు దాన్ని. We are referring to that from Matthew's Gospel chapter 26. అది ఎక్కడ ఉందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో verses 26, 27 and 28. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26, 27, 28 వచనాలు. Matthew's Gospel chapter 26 verses 26, 27 and 28. మత్తయి సువార్త 26, 27, 28 వచనాలు. Short passage, I am reading it out aloud, and after that it would be read out in Telugu. And as they were eating, Jesus took bread and blessed it and brake it and gave it to the disciples and said, "Take, eat, this is my body." And he took the cup and gave thanks and gave it to them, saying, "Drink you all of it, for this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరం అని చెప్పారు. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. Apostle Paul is remembering this and he wants to exhort each one of us that we take part in the Lord's table, examining our personal lives. అపోస్తలుడైన పౌలు కూడా ఈ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా, మనల్ని వ్యక్తిగత జీవితాన్ని పరీక్ష చేసుకుని మనల్ని హెచ్చరిక పొందిన వారమై యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాలు పొందాలి అని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. 1 Corinthians chapter 11 and verse 28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉండి త్రాగవలెను. So this is an exercise that we are given an opportunity to examine our lives in the light of the word and in the sight of God. దేవుని యొక్క దృష్టిలోను, దేవుని యొక్క వాక్య వెలుగులోను మనం మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటాం అనేది
అనుదినము ప్రతి ఆదివారం మనం చేసే అభ్యాసంగా ఉంటుంది. These days, there is fear all around us. These days, there is fear all around us. మన చుట్టుపక్కల ఇప్పుడు గమనించి చూసినట్లయితే ఎక్కడ చూసినా భయాందోళనలే ఉన్నాయి. And how to overcome fear? అయితే ఈ భయాన్ని అధిగమించడం ఎట్లా? Fear can be overcome only by faith in God. అది ఎలాగ అధిగమించగలుగుతామంటే దేవుని యందున్న విశ్వాసము ద్వారానే ఆ భయాన్ని మనము అధిగమించగలుగుతాం. And by faith we have been saved. విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. And by faith we have been accepted as God's child. దేవుని పిల్లలంగా విశ్వాసం ద్వారానే మనం అంగీకరించబడ్డాం. By faith we are inheriting the eternal kingdom. విశ్వాసం ద్వారానే మనం నిత్య రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటున్నాం. Let us refer to Romans chapter 10 and verse 9. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. That if thou shalt confess with thy mouth the Lord Jesus and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. And this is the confession that we have to do every day, and especially we are demanded to do that at the Lord's table. ఈ యొక్క ఒప్పుకోలు అనేటువంటిది అనుదినము మనం చేయబద్దులమై ఉంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు అలాగ చేయటం మరి ప్రాముఖ్యం. So but it is not by sight, but it is by faith that we walk our life in this world. ఎందుకంటే ఈ లోకంలో మనం నడిచే జీవన విధానము వెలిచూపు వలన కాదు కానీ విశ్వాసం ద్వారానే. Second epistle to Corinthians chapter 5 and verse 7 in English and 6 in Telugu. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7 ఇంగ్లీష్ లో ఉంది, 6లో తెలుగులో 6లో ఉంది. For we walk by faith, not by sight. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. And we have also been justified by faith. అంతేకాదు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా కూడా మనం తీర్చబడ్డాం. That we see in Romans chapter 5 and verse 1. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. We have been justified by faith. We have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. We are talking about faith and we have been justified by faith. విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం. నీతిమంతులుగా మనం విశ్వాసం ద్వారా తీర్చబడ్డాం. Yes, in Romans chapter 5 and verse 1, we have been justified by faith. We have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. రోమా 5:1. We are talking about faith and it is essential that we exercise this faith in God. Only then we can overcome fear during these difficult times. మరి ఈ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విశ్వాసాన్ని మనం అనుదిన జీవితంలో అభ్యాసం చేసుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే ఏదైతే భయం ఉందో ప్రస్తుత కాలం ఉందో దాన్ని మనం అధిగమించగలుగుతాం. At the Lord's table, ప్రభు వాళ్ళ దగ్గర we are asked to examine our lives. మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరబడుతున్నాం. When we are thinking of faith in God, దేవుని యందు విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు it is more so important to examine our faith at the Lord's table. అదే రీతిగా దేవుడు మన జీవితంతో పాటు మన విశ్వాసాన్ని కూడా పరీక్ష చేసుకోవాల్సిందిగా ప్రభు వాళ్ళ దగ్గర కోరబడుతున్నాం. Second epistle to Corinthians chapter 13 and verse 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. Second epistle to Corinthians chapter 13 and verse 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. Examine yourself whether you be in the faith. Prove your own selves. Know ye not your own selves how that Jesus Christ is in you, except ye be reprobates. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల
యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? So when we do this check, when we do this self-check about the faith in God, దేవుని యందున్న విశ్వాసాన్ని గురించి మనల్ని మనమే ఒకసారి పరిశోధించుకొని చూసుకుంటే, I fully believe it is the desire of our loving God that we should be bold enough, be confident enough to face these difficult times around us. ఒకవేళ అలా మనం పరీక్ష చేసుకోగలిగినట్లయితే మన దేవుని యందు అంటే ఈ యొక్క చుట్టుకున్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటిలన్నిటిని ఎదుర్కొనడానికి ధైర్యం గలవారుగా ఉండేటట్లు ప్రభు మనల్ని చేస్తాడు. I am telling you, there is no other thing that can help us to overcome fear these days. ఈ రోజుల్లో ప్రస్తుత కాలం అందున్న యొక్క భయాన్ని అధిగమించాలంటే వేరే మార్గం లేనే లేదు. People are buying vitamin tablets. ప్రజలైతే విటమిన్ టాబ్లెట్స్ కొనుక్కుంటున్నారు, People are trying to mask themselves, మాస్క్లు వేసుకుంటున్నారు, and people are doing everything, whatever is possible for them to protect themselves. వాళ్ళని భద్రం చేసుకోవడానికి ఏది సాధ్యమవుతుందో అవన్నీ కూడా చేస్తూనే వస్తున్నారు. So what is that which is forcing them to do all this? It is fear. ఇవన్నీ చేయటానికి వారిని ప్రోద్బల్యం చేసేది ఏంటి? వారిలో ఉన్న భయమే. And nobody is able to escape from this fear which is caused by the evil one in this evil world. ఈ యొక్క దుష్టలోకంలో ఈ దుష్టుని ద్వారా కలిగించే యొక్క భయాన్ని తప్పించుకోవడానికి ఎవరి వల్ల కూడా సాధ్యం కావట్లేదు. And even big celebrities are also testing positive, and that is coming up in the news, and that causes more fear and more fear for all of us. ఇంకా చూసినట్లయితే వార్తల్లో చూసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఆ యొక్క కోవిడ్ లో పాజిటివ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ భయం ఎక్కువైపోతా ఉంది రోజు రోజు. But those who exercise the real faith in God, they are able to overcome this fear. Even if they are tested positive, by faith in God, they are healed. అయితే ఎవరైతే దేవుని యందు విశ్వాసాన్ని తమ దైనందిన జీవితంలో అభ్యాసం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారు ఈ యొక్క భయాన్ని అధిగమించగలుగుతూ ఉంటున్నారు. ఒకవేళ వారు పాజిటివ్ వచ్చినా కూడా దేవుని యందున్న విశ్వాసమును బట్టి వాళ్ళు దాన్ని జయించగలిగి దాని నుంచి స్వస్థత పొందుతున్నారు కూడా. Not just today at the Lord's table, but every day I am examining, I am exercising my portion of faith in God. అంటే ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతి దినము కూడా నా భాగాన్ని విశ్వాసంలో నా భాగాన్ని నేను ప్రభు యందున్న విశ్వాసాన్ని అభ్యాసం చేసుకుంటూ వస్తున్నాను. And God has taught me that there are threefold blessings by exercising our faith in God. దేవుని యందు ఉన్న విశ్వాసాన్ని మనం అభ్యాసం చేసుకుంటూ ఉన్నట్లయితే మూడంతల ఆశీర్వాదం అని ప్రభు నాకు బయలుపరుస్తూ వచ్చినాను. Number one, we are strengthened by God Himself when we have full faith in God. మొట్టమొదటిది దేవుని యందు మనం సంపూర్ణ విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఆయన యందు మనం బలపరచబడతాం. Secondly, we are loved by God. We enjoy and we experience the love of God, and that continues by our faith in God. రెండవదిగా మనం దేవుని యందున్న విశ్వాసాన్ని మనం అలాగా కొనసాగించుకుంటూ వెళ్ళినట్లయితే దేవుని యొక్క ప్రేమ యందు వేరు పారి పెంపొందించబడుతూ ఉంటాం. And it also mentions that we are saved by God. We are saved from all our difficult situations, even from our fears. అంతేకాదు ఈ యొక్క లోకంలో ఉన్న పరిస్థితులన్నిటి నుంచి కష్టతరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా మనం రక్షించబడతాం, భద్రం చేయబడతామని చెప్పబడుతూ వస్తుంది. The first one is we are strengthened by God. మొట్టమొదటిగా మనం ప్రభు చేత బలపరచబడతాం. Secondly, we are loved by God. రెండవదిగా దేవుని చేత ప్రేమించబడుతూ వస్తాం. Thirdly, we are saved by God. మూడవదిగా రక్షణ పొందుతూ వస్తాం, భద్రం We చేయబడుతూ refer వస్తాం. this from Romans chapter 5. ఇది రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి మనకు కనబడుతుంది. Romans chapter 5 and verse 6 says, రోమా 5:6 while we were still weak, at the right time, Christ died for the ungodly. ఏలయనగా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. Once upon a time, we were weak. ఒకనొకప్పుడు బలహీనులుగా ఉంటూ వచ్చాం. And now the Bible has confirmed that Lord Jesus Christ, He has died for our sake so that He will strengthen us and we should no more be weak. బైబిల్ గ్రంథం అంటుంది
మనం ఇంకా బలహీనమైందిగానే యేసు ప్రభువారు మన బలహీనతను బట్టి చనిపోయినట్టు, తద్వారా ఇక మీదట మనం ఇంకా బలహీనులుగానే ఉండాల్సిన అవసరం లేదు, బలపరచబడిన వారంగా అవ్వచ్చు. And what is the weakness that we can relate to these days? ఈ దినాల్లోన మనం ఈ బలహీనతని దేనికి పోల్చి చూసుకోవచ్చు? The psychological, the mental weakness that we are suffering from. అంటే అది మానసికంగా మనం ఏ ఒత్తిడికి గురవుతున్నామో దానికి మనం పోల్చుకోవచ్చు. WhatsApp is full of COVID messages. వాట్సాప్ లో చూస్తే అన్ని కోవిడ్ మెసేజ్లే. All news channels are speculating all dangerous things about this virus. ఈ వైరస్ గురించి న్యూస్ ఛానల్స్ అన్నిట్లో ఏవైతే విపత్కరమైన సంగతులనే వాటన్నిటిని ప్రస్తావించి చెప్తున్నాయి. Newspapers keep on giving the count of deaths and what all happened, how many people died across the country, across the world. న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే ఎంతమంది చనిపోయారు, మన దేశంలో ఎంతమంది చచ్చిపోయారు, లోకమంతట్లో ఎంతమంది చచ్చిపోతున్నారు, ఆ లెక్క అంతా రాసిస్తున్నారు. And we are becoming weak. తద్వారా బలహీనం అయిపోతున్నాం. We are becoming mentally weak, psychologically weak. మానసికంగా బలహీనం అయిపోతుంటున్నాం. This is the time that we have to exercise faith, and faith in God. We are strengthened because this word says that while we were still weak, if we relate it to the present days, when we are psychologically weak, when we are mentally weak, we shall remember that God has already done that we should be bold and confident in Him. కాబట్టి ప్రస్తుత కాలం ఈ పరిస్థితుల్లో మనం ప్రాముఖ్యంగా ఈ యొక్క విశ్వాసాన్ని మనము అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రాయబడింది కదా, మనం ఇంకా బలహీనమైండగానే క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయినాడని. మరి ప్రాముఖ్యంగా మనకున్న ఈ బలహీనత, మానసికంగా ఉన్న ఈ బలహీనతని మనం అధిగమించడానికి యేసు ప్రభువు ఇదివరకే కార్యాన్ని జరిగించి వేసినాడు. This loving God who wants to strengthen us will talk to us every day when we come to the word of God. ఈ యొక్క ప్రేమగల దేవుడు మనం బలపరచడానికి సమర్థుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలోకి వాక్యం దగ్గరికి వెళ్తామో ఆ పరిస్థితులన్నిట్లో మనం బలపరుస్తాడు. Yes, I am drawing lot of strength from this living word of God. ఈ యొక్క సజీవమైన దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో బలాన్ని నేను పొందుకుంటూ వస్తాను. I can second for everybody who are going to the word of God, they draw strength out of this living word. నేను ఈ యొక్క దీన్ని మిగతా వాళ్ళందరికీ కూడా పోల్చి చెప్పుకోవచ్చు. ఎవరైతే దేవుని యొక్క వాక్యం దగ్గర నుంచి బలం పొందుకుంటున్నారో వాళ్ళందరూ ఇదే అనుభవం గుండా వెళ్తూ ఉంటారు. See, in the same episode of Romans chapter 10 and verse 8, అదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చదివితే, the word is near you, in your mouth and in your heart. That is the word of faith that we proclaim. రోమా 10:8 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. These days, what is in your heart and what is in your mouth? ఈ దినాల్లో మీ హృదయాల్లో మీ నోట్లో ఏముంది? Can we examine that? What is in our heart and what is on our mouth? పరీక్ష చేసుకోగలుగుతామా? హృదయంలో ఏముంది, మన నోట్లో ఏముంటుంది? But God is promising us that if the word is near to us, if the word is in our mouth, if the word is in our heart, we proclaim the word of faith, and that will strengthen us. ఒకవేళ దేవుని యొక్క వాక్యం గనుక నోట్లో ఉన్నట్లయితే, హృదయంలో ఉన్నట్లయితే, వాక్యం ప్రకారము అది చెప్పబడిన ఆ వాక్యం ఏంటి? విశ్వాస వాక్యం. ఆ వాక్యం కనుక ఉన్నట్లయితే తప్పకుండా బలాన్ని సమకూర్చుకుంటాం. A very amateur research I have done, and I have noted that there are 3,573 promises of God in the word of God. దేవుని యొక్క వాక్యంలో 3,753 వాగ్దానాలుగా ఉన్నట్లు నేను పైన చూసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతూ వచ్చింది. So when we claim these promises on our behalf by faith, we are strengthened. ఒకవేళ ఈ యొక్క వాగ్దానాన్ని విశ్వాసంతో మనం అన్వయించుకున్నట్లయితే తప్పకుండా మనం బలపరచబడతాం. And also it says that there are 366 times mentioned by God and Jesus Christ saying, fear not, fear not. అంతేకాకుండా 360 సార్లు దేవుని ద్వారాను యేసుక్రీస్తు ప్రభు ద్వారాను పలకబడిన మాట భయపడవద్దు అని చెప్పబడుతూ వచ్చింది. Just to match with our calendar, we have
365 days, and if it is a leap year, we have 366 days. ఒకవేళ దాన్ని మన క్యాలెండర్తో కనుక పోల్చి చూసుకున్నట్లయితే సాధారణంగా 365 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరం అయితే 366 రోజులు ఉంటాయి. So the word of God is saying every day to us, fear not, be strengthened, be strong, and be bold in the faith in God. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతిరోజు కూడా భయపడవద్దు, దేవుని యందు భయం కలిగి దేవుని మీద ఆధారపడుతూ బలం సంపాదించుకోమని విశ్వాసపూరితంగా దేవుని మీద ఆధారపడమని సెలవిస్తుంది. And there are 121 specific verses which talk about a blessed hope in God. అంతేకాకుండా 121 వచనాలు దేవుని యందున్న ధన్యకరమైన ఆ యొక్క నిరీక్షణ గూర్చిన వచనాలు కూడా ఉన్నాయి. If your job is making you think that things are hopeless, ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగం నిరీక్షణ లేకుండా ఉన్నట్లయితే, if the situations around you are making you think that everything is hopeless, ఒకవేళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా ఇంకా నిరీక్షణకు ఆధారంగా లేనట్లుగా కనబడితే, constantly if you are thinking in your mind that everything is hopeless and hopeless and hopeless, ఒకవేళ నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా ప్రతిది కూడా నిరీక్షణకు ఆధారంగా లేవు అన్నట్లుగా అనిపిస్తున్నట్లయితే, nothing in this world can strengthen you but for only the word of God, and it contains 121 verses which talk about the blessed hope in God, and we can forget about hopelessness and we can live with a blessed hope in God. నీ యొక్క పరిస్థితి అలాగున్నట్లయితే ఈ లోకంలో దేవుని వాక్యం మినహాయించి మరి ఏది కూడా నీకు ఆ నిరీక్షణ ఇవ్వజాలదు. ఎందుకంటే 121 వచనాలు ఈ యొక్క ధన్యకరమైన నిరీక్షణ గురించి రాయబడినాయి. వాటిని కనుక మనం అన్వయించుకున్నట్లయితే ఈ యొక్క నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా ప్రభు మనకి నిరీక్షణ అనుగ్రహిస్తాడు. By exercising faith, we have threefold blessings of faith, and the first one is we are strengthened by God. ఈ యొక్క విశ్వాసాన్ని మనం అనుదినం అభ్యాసం చేసుకున్నట్లయితే మూడంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అందులో మొట్టమొదటిగా దేవుని చేత మనం బలపరచబడుతూ ఉంటున్నాం. Secondly, we are loved by God. రెండవదిగా దేవుని చేత ప్రేమించబడుతూ వస్తున్నాం. Romans chapter 5 రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము and verse 8. 8వ వచనం. God shows his love for us in that while we were still sinners, Christ died for us. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. His love is even before we can imagine, even before we were worthy to receive his love. ఈ యొక్క ప్రేమ మనం దానికి పొందని అర్హత లేనప్పటికీ దానికంటే ముందుగానే ప్రేమించబడుతూ వచ్చాం. If at all we have to be considered, we should be considered for condemnation or wrath of God, but we have been loved by God in that situation. ఒకవేళ మనం దేనికన్నా యోగ్యులమా అనే లెక్క చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రతకి నేరారోపణకి అర్హులముగా ఉంటూ వచ్చాం. అయితే దేవుడు మనల్ని తన ప్రేమకు పాత్రలుగా చేస్తూ వచ్చాడు. During these days of isolation and lockdown and uncertainty, ప్రాముఖ్యంగా ప్రస్తుత దినాల్లో ఎవరికారు వ్యక్తిగతంగా తమను తాము ఒంటరిగా ఉండటానికి లేకపోతే ఈ లాక్డౌన్ ఈ పరిస్థితులన్నిటిలో feeling loved is the best medicine that we can have. అంటే ప్రేమించబడుతున్నాము అన్నటువంటిది అది శ్రేష్టమైన ఔషధంగా ఉంటుంది. Last week I have to consult my advocate for some official work. మాకు గడిచిన వారంలో ఆఫీస్ పని పరంగా ఒక అడ్వకేట్ ని వెళ్ళి కలవాల్సి వచ్చింది. And he was mentioning that courts were not yet open. కోర్టులు ఇంకా ఓపెన్ అవ్వలేదని చెప్తూ వచ్చాడు. Judges are taking up only some emergency cases. ఏదన్నా తీసుకోవాలంటే ఓన్లీ ఎమర్జెన్సీ కేసులు మాత్రమే తీసుకుంటున్నామని జడ్జిలు చెప్పారండి అన్నాడు. And he said the family court is very busy even during these days. ఆయన అన్నాడు అయినప్పటికీ ఈ ఫ్యామిలీ కోర్టు ఉన్నది చూసారా అది మాత్రం యథావిధిగా పనిచేస్తూ చాలా బిజీగా ఉందండి అన్నాడు. Every day number of diverse applications are filed in the court during these days. ఈ దినాల్లో మరి ప్రాముఖ్యంగా కోర్టులో డైవర్స్ కేసులు ఎక్కువగా వస్తున్నాయంట. This is what I have heard from an advocate, a high court advocate, just during last week.
ఇది ఒక హైకోర్టు అడ్వకేట్ లాస్ట్ గడిచిన వారంలో నాతో చెప్పిన మాటలు మీతో పంచుకుంటున్నా. Common sense says that may be happening only because people are not feeling they are loved enough. అది సాధారణంగా మనం దాని గురించి ఆలోచన చేసినట్లయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే ప్రజలు అంతగా ప్రేమించబడుతున్నట్లుగా గుర్తించలేకపోతున్నారు. But consider the love of God. అయితే దేవుని యొక్క ప్రేమని ఒకసారి చూడండి. He started loving us while we were yet sinners. మనం ఇంకా పాపులంగా ఉండగానే ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. This bread and the cup remind us about his sacrifice on the cross because of his love for us. ఈ యొక్క రొట్టె ద్రాక్షరసము దేనికి చూపిస్తున్నాయి? ఆయన కలువరి శిలువలో మన పక్షంగా చూపించిన ప్రేమకి చిహ్నాలుగా కనబడుతున్నాయి. Uncomparable love. అది ఇంకా దేనితోనూ సరిపోల్చలేని ప్రేమ. Unmeasurable love. ఎలానూ కొలతలేని ప్రేమ. Unfailing love. ఎన్నడూ తప్పిపోని ప్రేమ. And we have to enjoy this love of God. ఈ యొక్క ప్రేమను మనం ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. And this is a God who has loved in spite of all our shortcomings. మనకున్న బలహీనతలు ఏమున్నప్పటికీ వాటిని మినహాయించి ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. I will refer to only one verse to understand the love of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమని గుర్తించడానికి ఒక్క వచనాన్ని చూస్తాం. John's Gospel chapter 13 and verse 1. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. When Jesus knew that his hour had come to depart out of this world to the Father, having loved his own who were in the world, he loved them to the end. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిన యేసు పస్కా పండగకు ముందు ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. And there is a special word mentioned in the margin in Telugu Bible. తెలుగులో అయితే అక్కడ అంతం వరకు అని పైన 2 అనేసి కింద మార్జిన్ లో రాసి ఉంచారు. A very special word, sampurnamuga, completely. ఒక ప్రత్యేకమైన మాటను వాడుతూ వచ్చారు. సంపూర్ణముగా ప్రేమించెను, పరిపూర్ణముగా అన్నారు. Totally, fully, this love is full unto us. అంటే ఆయన ప్రేమ పరిపూర్ణమైనది, సంపూర్ణముగా ప్రేమించారు. He loved his own, tana varini, he loved them till the end. తన వారిని ప్రేమిస్తూ అంతం వరకు సంపూర్ణముగా ప్రేమించాడు. Who were his own at that time? ఆ సమయంలో లోకంలో ఉన్న తన వాళ్ళు ఎవరు? There was a very fickle-minded Peter who was with him. వారిలో చూసుకున్నట్లయితే అతను చంచలుడుగా ఉన్న పేతురుగా ఉన్నాడు. There was also a tax collector. అంతేకాదు రుసుము పన్ను వసూలు చేసి ఆయన కూడా ఉన్నాడు అందులో. There was one money-minded Judas Iscariot. అంతేకాకుండా ఒక ఆయనకైతే డబ్బు పరంగా ఎల్లప్పుడూ డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కూడా ఉన్నాడు. There is one man, Thomas, who doesn't believe unless he sees anything. అందులో ఇంకొక వ్యక్తి చూస్తేనే గానీ నమ్మని వ్యక్తి కూడా ఉన్నాడు. These are people who were his own at that time. ఆ సమయానికి ప్రభు వారికి సొంత వారుగా ఉన్నటువంటి వారు ఇట్లాంటి వారుగా వచ్చారు. And it is recorded that he loved them all fully, completely, till the end. రాయబడినట్లు అటు వారిని ఆయన ప్రేమించినాడు. ఎట్లా ప్రేమించినాడంట? అంతం వరకు సంపూర్ణముగా ప్రేమించినాడు. If I have some shortcomings, ఒకవేళ నాకు ఏదైనా లోపం బలహీనత ఉన్నదనుకోండి, if I have some weakness, ఏదైనా బలహీనత తప్పిదం ఏదైనా ఉన్నదనుకోండి, but God wants to love us as we are, and that is a complete love of God. అయితే దేవుడు ఉన్న పాటనే మనల్ని ప్రేమిస్తున్నాడు, అది కూడా పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. Threefold blessings of faith. The first one is we are strengthened by God. విశ్వాస జీవితంలో మనకు 3 అంతుల ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా దేవుని చేత బలపరచబడుతున్నాం. And secondly, we are loved by this God. రెండవదిగా ఈ దేవుడి ద్వారా మనం ప్రేమించబడుతున్నాం. And thirdly, we are saved by God. మూడవదిగా మనం రక్షించబడుతూ వస్తున్నాం, భద్రం చేయబడుతూ వస్తున్నాం. In this Christian world these days, everybody is analyzing and they say that what we are facing now is the wrath of God.
ఈ యొక్క క్రైస్తవ లోకంలో ప్రస్తుత కాలం మందు విశ్లేషకులు దాన్ని విశ్లేషించి చూసి చెప్పేది ఏంటంటే, ప్రస్తుత కాలం మందు ఈ పరిస్థితి అంతా కూడా దేవుని ఉగ్రత అని చెప్పేస్తున్నారు. Some even went to the extent of saying that this is just a sample, just to let you know what would be the measure of the wrath of God. అయితే కొంతమంది అన్నారు, దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో అని చూపించడానికి ఇది ఒక మచ్చు తునక, ఇది ఆరంభమే, ఇది ఇలాగ ఉండడానికి చూపిస్తున్నాడు అని నన్ను చెప్తున్నారు. And those who did not exercise faith in God, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయినారో వాడు, those who did not confess Lord Jesus Christ by faith, విశ్వాసం ద్వారా యేసు ప్రభువును ఒప్పుకోనటువంటి వారు, those who did not believe in Lord Jesus Christ by faith, విశ్వాసం ద్వారా యేసు క్రీస్తునందు నమ్మకించినటువంటి వారు, yes indeed they are to face this wrath of God. వారికి ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఈ ఉగ్రతని వారు ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిందే. If there is sin in their life and they are not able to worthily participate in the Lord's table today, ఒకవేళ వారి జీవితాల్లో పాపం ఉండి యోగ్యమైన రీతిలో వాళ్ళలో పాల్పొందలేనటువంటి వారైతే, they will for sure certainly face this wrath of God. తప్పకుండా ఈ యొక్క దేవుని ఉగ్రతను వారు ఎదుర్కొంటారు. But let us obtain the grace of God today. అయితే దేవుని యొక్క కృపని మనం పొందుకుందాం ఈరోజు. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, should not be condemned, but have eternal life. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించినాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఇస్తారో అటు వారికి నేరారోపణ లేదు, అయితే క్షమించబడి దేవుని కనికరాన్ని పొందుకుంటారు. We know that in John 3:16. అది యోహాను 3:16 ఉందని మనకు తెలుసు. I am reading the 17th verse, John 3:17. యోహాను సువార్త 3:17 చదువుతున్నాం. For God did not send his Son into the world to condemn the world, but in order that the world might be saved through him. యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. Oh, how blessed that we can escape this wrath of God by faith in God. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఈ యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం అన్న విషయము ఎంత గొప్ప ధన్యకరమైంది. By faith we believe in the Son of God. విశ్వాసముతో దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినాం. Then this verse is applicable to them who believe by faith in the Son of God. ఎవరైతే విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుని అంగీకరిస్తారో అటు వారికి ఈ యొక్క వచనము వారికి సాదృశ్యం. His son God sent his Son into the world not to condemn, but in order that we may be saved. తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకములోనికి పంపలేదు. Romans chapter 8 and verse 1 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, there is therefore now no condemnation for those who are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. How will we be in Christ Jesus? యేసుక్రీస్తు ప్రభువునందు మరి ఎలా ఉంటున్నాం? That is by faith. By faith we are the co-heirs along with Lord Jesus Christ. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటున్నామా? Let us examine our faith. మన విశ్వాసాన్ని ఒకసారి పరీక్ష చేసుకుందాం. 2 Corinthians 13:5 is asking us to examine our faith in God today. ఈరోజు 2 కొరింథీ 13:5 ప్రకారంగా మన విశ్వాసం ఎలాగున్నది అని పరీక్ష చేసుకోవాలని ప్రభు చేత హెచ్చరిక పొందుతున్నాం. And let us understand that by faith alone that we can overcome the fear in this world during these difficult days. ఈ ప్రస్తుత కాలం ముందున్న కష్ట పరిస్థితులన్నిటిలో కూడా ఈ యొక్క భయాందోళనను అధిగమించాలంటే ఆ యొక్క దేవుని యందు విశ్వాసమే మనకి రక్షణ. And God wants us to bless with threefold blessings when we exercise this faith in God. ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసాన్ని దేవుని యందు మనం అభ్యాసం చేయగలుగుతామో మూడంతుల ఆశీర్వాదాలని ఆయన మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. He wants to strengthen us. మొట్టమొదటిగా ఆయన మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు.
There are more than 3,000 promises in the Word of God, and there are 366 times that God mentioned, "Fear not," and there are 121 verses which talk about the blessed hope in this God. 3,000 కంటే ఎక్కువైన దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. 366 భయపడవద్దు అని ప్రభు చెప్తూ వచ్చినాడు. 121 సార్లు ధన్యకరమైన నిరీక్షను బట్టి గూర్చి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు వాక్యాల్లో. We can draw strength from the living Word of God. దేవుని యొక్క సజీవమైన వాక్యంలో నుంచి ఒక బలాన్ని మనం పొందుకోవచ్చు. Secondly, we are loved by God. రెండవదిగా ప్రభు చేత ప్రేమించబడుతున్నాం మనం. Even when we were yet sinners, He has loved us and He has died on the cross for our sake. మనం ఇంకను పాపులమైండగానే క్రీస్తు యుక్త కాలంలో భక్తుల కొరకు చనిపోయినాడు. As we మన పాపల partake in కొరకు the Lord's శిలువలో table, we చనిపోయాడు. are reminded of this sacrificial love. ఈ యొక్క బలలో పాల్పొందుతున్నప్పుడు ఆ యొక్క ప్రేమను మరొకసారి మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. And I am reminded, you are reminded from John's Gospel chapter 13 and verse 1, that He will love His own until the end, fully, completely. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేయబడుతున్న వచనం ఏంటంటే, మొదటి వచనంలో ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు, అంతం వరకు సంపూర్ణంగా ప్రేమిస్తూ వస్తున్నాడు. If you have faith in God, then don't worry about the wrath of God. ఒకవేళ దేవుని యందు విశ్వాసం వచ్చినట్లయితే ఉగ్రతను గూర్చిన చింత మనకు అవసరం లేదు. Don't worry about the wrath of God, the condemnation of God. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క నేరారోపణగా దాని గురించిన చింత మనకు ఉండాల్సిన అవసరం లేదు. Because in Lord Jesus Christ we have been saved. He has come not to condemn us, but to save us, and we are saved for eternity. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ రక్షణ ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చిన నిత్యత్వం కొరకు ఇది ప్రభు మనం రక్షించడానికి వచ్చిన. And Romans chapter 8 and verse 1, there is therefore now no condemnation for those who are in Christ Jesus. రోమా 8:12 ప్రకారం చూసినట్లే, మొదటి వచనం ప్రకారం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందున వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. The world may face the wrath of God, but we are saved, and we are saved in the hands of God. లోకానికి ఉగ్రత ఎదురు చూస్తున్నది, అయితే మనమైతే మన పక్షంగా ప్రభు మనల్ని రక్షించి దేవుని చేతుల్లో భద్రంగా ఉంచుతున్నాడు. May the Lord help us to draw this strength and enjoy His love and be saved till we meet Him. కాబట్టి మళ్ళా తిరిగి కలుసుకున్నంత పర్యంతరము దేవుని యందు బలపరచబడుతూ ఆయన ప్రేమలో పెంపొందించబడిన వారమై ఆయన చేతుల్లో క్షేమంగా భద్రంగా రక్షించబడుతుంటాము గాక. May the Lord bless this word for all of us. మనందరి గురించి ప్రభువు ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక.